అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివాదాల నడుమ ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి 52 అంశాలకు సంబంధించినటువంటి తీర్మానాలను ప్రభుత్వానికి నివేదించకపోవడంపై పలు విమర్శలకు దారితీస్తుంది. ఏదైతే కమిషనర్ కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి ప్రభుత్వానికి నివేదించడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ కూడా కార్పొరేటర్లు అటు గుర్రుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇటీవల కాలంలో జరిగినటువంటి కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం వివాదాస్పదంగా మారింది. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కుర్చీ వివాదం చిలికి గాలివానగా మారి తొలుత వాయిదా వేశారు. అప్పట్లో 7 సభ్యులను కూడా సస్పెండ్ చేస్తూ కూడా మేయర్ సురేష్ బాబు ప్రకటించారు. అయితే ఆ తర్వాత మరోమారు సమావేశమైనటువంటి సభ్యులంతా కూడా అటు వివాదాల నడుమే ఏదైతే 52 అంశాలకు సంబంధించినటువంటి వాటిని తీర్మానించి ఏకగ్రీవంగా తీర్మానిస్తూ కూడా తీర్మానించారు. అయితే ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదించాలని కూడా అటు కమిషనర్కు విన్నవించారు. అయితే కమిషనర్ ఈ వ్యవహారంలో ఏదైతే కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానించినప్పటికీ కూడా ఆ తీర్మానాలను ప్రభుత్వానికి నివేదించడం అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఆరోపణ అటు కార్పొరేటర్లు చేస్తున్నారు. మరోవైపు ఈరోజు తాజాగా కార్పొరేటర్లు అంతా కలిసి వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా మేయర్ సురేష్ బాబుతో సమావేశమై ప్రధానంగా 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి నిధులు వెనక్కిపోయే ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఏదైతే వీటికి సంబంధించినటువంటి ఏదైతే 52 అంశాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా ప్రధానంగా ప్రతి కార్పొరేషన్కు 20 లక్షల రూపాయల మేర నిధులు మంజూరు చేస్తూ కూడా తీర్మానించడం జరిగింది. అయితే ఆ తీర్మానాలను ఏకగ్రీవంగా తీర్మానించినప్పటికీ కూడా కమిషనర్ ప్రభుత్వానికి నివేదించడం లేదన్నటువంటి ఆరోపణలు చేస్తూ కూడా మేయర్ సురేష్ బాబుతో ఈరోజు సమావేశం కావడం జరిగింది. సమావేశమైన అనంతరం కూడా ఏదైతే కమిషనర్ కూడా వినతి పత్రం ఇచ్చారు. ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, అసలు కార్పొరేషన్లో వివాదాలకు దారితీసినటువంటి నేపథ్యంలో కూడా ఒక రకంగా ఎవరైతే 7 సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత సమావేశాలకు ఎలా హాజరవుతారంటూ కూడా వారు ప్రశ్నించబడుతుంది. మరోవైపు ఈ వ్యవహారం పైన కూడా అటు ఏదైతే కార్పొరేషన్కు సంబంధించి న్యాయ సలహాదారులుగా ఉన్నటువంటి సుధాకర్ బాబ్జీ వద్దకు కూడా వెళ్ళి ఏదైతే దీనికి సంబంధించినటువంటి తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదించడం లేదు, న్యాయపరమైన కూడా వెళ్లేందుకు కూడా సిద్ధం కావాలంటూ కూడా ఆయన కూడా ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఏదైతే కొన్ని రూల్ పొజిషన్లు ఉన్నాయి అవి తీర్మానాలను పంపాలనా లేదన్నటువంటి విషయం పైన కూడా కమిషనర్ కూడా కొంత మీడియాతో మాట్లాడుతూ ఏదైతే తాను పంపడానికి సిద్ధంగా ఉన్నా, అయితే ఈ వ్యవహారంలో ఏదైతే వివాదాలు జరిగాయి 52 అంశాలకు సంబంధించి ఏదైతే కూలకుశంగా వివరించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క అంశాన్ని చర్చించిన తర్వాత ఆ తర్వాత ఆమోదం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ క్రమంలోనే తాను కొంత ఎవరైతే కమిషనర్లు ఉన్నారో సీనియర్లు ఉన్నారో వారి సలహాలు కూడా తీసుకొని ఆ తర్వాత న్యాయ సలహాలు తీసుకొని దీనిపైన ఒక స్పష్టత నిర్ణయం కూడా తీసుకుంటామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే కుర్చీ వివాదం పైన కూడా ఆయన మాట్లాడుతూ కూడా దీనిపైన కూడా న్యాయ సలహాదారులను చర్చించి ఆ తర్వాత లీగల్గా ఒపీనియన్ తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మరోవైపు ఏదైతే ఈ సమావేశానికి ప్రధానంగా కడప జిల్లా అభివృద్ధికి అవరోధకులుగా కమిషనర్ మనోజ్ మారన్నటువంటి ఆరోపణలు కూడా కార్పొరేటర్లు చేస్తున్నారు. సో ఓ రకంగా ఏదైతే కార్పొరేటర్లు వివాదాల నడుమ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి తీర్మానం అటు వివాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారం పైన జోక్యం చేసుకుని ఏదైతే ఇప్పటికే జిల్లా అభివృద్ధి ఏదైతే కడప నగర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్నటువంటి విషయాన్ని కూడా అటు తెదేపా నేతలు చెప్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం పైన జోక్యం చేసుకొని ఏదైతే 15th ఫైనాన్స్ నిధులు వెనక్కిపోకుండా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మీడియా మిత్రులకు నమస్కారాలు. గత నెల జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దాంట్లో 50కి పైబడినటువంటి అంశాలు ఉన్నాయి. దానికి సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ ప్రారంభం నుంచే ఇవన్నీ అటుపక్క నుండి తెలుగుదేశం వారు ఇటుపక్కన మనము ఎజెండా చదవాలని మేమంటున్నాం, వాళ్ళు సంప్రదాయాన్ని కొనసాగించండి అది ఇదని వేరే మాటలు చెప్తున్నారు. కానీ మేమైతే ఎజెండాను చదవండి, ప్రజలకు సహకరించండి, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి డివిజన్లో మేమందరము కార్పొరేటర్లు అందరము సస్పెండ్ అయినటువంటి 8 మంది కార్పొరేటర్లను కలుపుకొని కూడా మేమందరము
డివిజన్ల అభివృద్ధి కోసమని వర్కులు పెట్టడం జరిగింది 15 ఫైనాన్స్ ద్వారా. కానీ అక్కడ ఎజెండా చదువుతున్నటువంటి మేయర్ సిసి గారు చదువుతున్నటువంటి పేపర్లను పదే పదే వాళ్ళు 5-6 అంశాలు అయిపోయినా కూడా పదే పదే వాళ్ళు పేపర్లు చించడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. మరి అలాగే ఆ చించుతున్నటువంటి సందర్భంలో మీటింగ్ జరగలేటువంటి సందర్భంలో మేయర్ గారు ఒక వాయిదా వేయడం జరిగింది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి మీటింగ్ కొనసాగుతుందని మేయర్ గారు చెప్పడం జరిగింది. మేమందరము అక్కడికి పోయినాం. మళ్ళా మీటింగ్ కోసం కొనసాగించాలని మేమందరం కోరాం. కానీ అక్కడ ఎవరైతే సస్పెండ్ అయినటువంటి కార్పొరేటర్లు 8 మంది ఉన్నారో వాళ్ళు ఆడనే ఉన్నారు. మనమందరము ఏ ఎజెండా అయినా జనరల్ బాడీకి ముందు 7 రోజులు వారం రోజుల ముందు ప్రతి ఒక్క సభ్యునికి సభ్యురాలకు ఇస్తారు. ఆ సభ్యులందరం మేము చదివాం. దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశము ప్రతి కార్పొరేటర్కు, ప్రతి మేయర్కు, ప్రతి ఆఫీసర్కు, కమిషనర్కు అందరికీ తెలుసు. కానీ ఆడికి వచ్చిన తర్వాత మేమందరము ఆ అంశాన్ని ఏకవాక్య తీర్మానంతో మేము ఆమోదిస్తున్నామని మెజార్టీ సభ్యులు చెప్పినా కమిషనర్ గారు ఈ రోజుకి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామంటున్నారు. కానీ మేము ఒకటే మాట అడుగుతున్నాం, అయ్యా ఇది ఓటింగ్ కాదు, ఇదేమన్నా ఎలక్షనా కాదు. ఏకవాక్య తీర్మానంతో మేమందరం ఆ సబ్జెక్ట్ని 54-53 సబ్జెక్ట్ ఉన్నటువంటి ఆ ఎజెండాను మేమందరము మెజార్టీ సభ్యులు తీర్మానించడం జరిగింది, ఆమోదించడం జరిగింది, చేతులు ఎత్తడం జరిగింది. అయినా ఇంతవరకు ఎటువంటి మనకు ఆ వర్క్స్ మీద కానీ ఆ పనుల మీద కానీ ఎటువంటి సమాచారం లేదు. మేము అదే పనిగా ఈరోజు మన యొక్క కమిషనర్ గారిని మళ్ళా కలవడం జరిగింది. సార్ దీని మీద మీ అభిప్రాయం ఏం జరుగుతుంది అంటే వారు మీరు లిఖితపూర్వకంగా ఇప్పుడు ఇచ్చారు, మేము అడుగుతాం, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం, అవి ఇవి అని దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారే తప్ప ఏకవాక్య తీర్మానంతో ఇంతమంది సభ్యులు తీర్మానాన్ని కూడా ఆయన ధిక్కరిస్తున్నారని మేము తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఆయన తర్వాత లీగల్ ఒపీనియన్గా ఉన్నటువంటి మన యొక్క బాబ్జీ లాయర్ గారిని కూడా కలవడం జరిగింది. తప్పకుండా ఏవైతే 15 ఫైనాన్స్ డబ్బులతో మేమందరము నగరంలో మా డివిజన్లలో మా యొక్క సందులలో మా యొక్క డివిజన్లో అభివృద్ధి చేయాలనుకుంటున్నామో ఆ డబ్బులు వెనక్కిపోతాయని కమిషనర్ గారు పదే పదే మా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ వర్కులు కావాలో అవన్నీ పెట్టండి అని చెప్పి పెట్టిన తర్వాత ఈ విధంగా చేయడము ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. అందుకే ఈరోజు న్యాయ పోరాటం ద్వారానైనా మేము మా డివిజన్లో మా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే కాలువలు వేస్తాం, కుళాయిలు వేస్తాం, రోడ్లు వేస్తాం, డ్రైనేజీ బాగా చేస్తామనేటువంటి మేమందరము ఇక్కడ సౌకర్యం ప్రజలకు చేయాలని మేమంతా కార్పొరేటర్లు ఉన్నాం. ఏక తీర్మానం చేయడం జరిగింది. దీన్ని ఆమోదించాల్సిన బాధ్యత కమిషనర్కు ఎట్లయినా ఉంది. తప్పకుండా ఆయన ఆమోదించాలని మేము కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఏదైతే 23/12/2024 నాడు జరిగిన కడప సర్వసభ్య సమావేశం ఏదైతే ఉందో అది మీ అందరికీ తెలుసు. ఉదయం 11 గంటలకు దాదాపు 45 మంది పైబడి హాజరుతో కోరంతో కమిషనర్ గారు, సెక్రటరీ గారు సభను ప్రారంభించినారు. సభ ప్రారంభమవుతూనే దాదాపు ఒక 5 కాపీలు 6 కాపీలు అజెండా కాపీలు అన్నీ చదువుతుంటే ఏదైతే సిసి విశ్వనాథ్ రెడ్డి చదువుతుంటే ఆయన చేతిలో నుండి లాక్కొని చించేయడం జరిగింది. ఏదైతే ప్రజా సమస్యలు సుదీర్ఘంగా మేము కూడా దీంట్లో భాగంగా చర్చించాలి. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది 15th ఫైనాన్స్ అనే ఫండ్స్ ఉన్నాయి. 15 కోట్ల పనులు కడప నగరానికి సంబంధించి జరగవలసింది ఉంది. ప్రతి డివిజన్కు 20 లక్షలు కేటాయించారు. కమిషనర్ గారు అయితే ఏమి, మేయర్ గారు అయితే ఏమి. ప్రతి డివిజన్లో 10 లక్షలు 20 లక్షలు కాలువలు, రోడ్లు, గుంతలు, ఇవన్నీ బోర్లు, రాబోయే నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది బోర్లు కూడా పెట్టడం జరిగింది. ఇటువంటి పనులు ఎన్నో పనులు ఉన్నాయి. ఎన్నో పనులను చర్చించవలసిన ఆ సమావేశంలో దాన్ని రసబస చేసేసి దాన్ని ఆపడం జరిగింది. తద్వారా మేము ఇది చేయడం ఏమంటే వెంటనే మన మేయర్ గారు వెంటనే ఆ గలాట చేస్తున్న ఒక 8 మంది కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తూ సభను ఒక అరగంట పాటు వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేసిన తర్వాత మేమందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత అందరినీ అడిగాము, మిగతా సభ్యులందరినీ అడిగాము.
అజెండా పైన ఏమి మీకు అవగాహన ఎంతవరకు ఉంది అని అంటే అందరూ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా చెప్పిన మాట ఒకటి, మాకు వారం ముందు వచ్చింది 1955 GHMC యాక్ట్ ప్రకారము ఏదైతే అజెండా కాపీని వారం ముందు మా ఇంట్లోకి వచ్చినాయి. దీని మీద మాకు పూర్తి అవగాహన ఉంది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం ఆమోదించుకోవాలి, కడప నగరానికి సంబంధించిన అభివృద్ధి జరగాలి, మనం ఈ అజెండా ఆమోదించాలి అని చెప్పడంతో అందరికీ అన్ని అంశాలపైన అవగాహన ఉందా అని 1కి పట్టు 4 సార్లు అందరం మాట్లాడుకొని మళ్ళా సభ ఆరంభంగానే వచ్చి మేము తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం అనేది ఏకగ్రీవ తీర్మానం. ఎందుకంటే ఎవరైతే సభను అడ్డుకుంటున్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఒక్కసారి సస్పెండ్ అయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ వాళ్ళు స్వచ్ఛందంగా ఆ మీటింగ్ హాల్లో నుండి వెళ్ళిపోవాలి. ఇక్కడ అసెంబ్లీలో మాదిరి మార్షల్స్ ఎవరు ఉండరు. కానీ వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళు ఉన్నా కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు సభ్యుల కింద పరిగణలోకి తీసుకోకూడదు, ఏదర్ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ. సో మేము తీసుకునే ఏదైతే తీర్మానం ఉందో అది ఏకగ్రీవ తీర్మానం. దీని ఒక్కనే అందరూ గమనించాలి, ఇది ఏకగ్రీవ తీర్మానం. వీళ్ళు కమిషనర్ గారు ఏమంటున్నారు, ఓటింగ్ అంటున్నారు. ఓటింగ్ అనేది ఆ పదానికి అవకాశమే లేదు. ఇది మేము ఉండే వాళ్ళమంతా ఏకగ్రీవ తీర్మానం చేసినాం. మాకు వారం ముందు అజెండా వచ్చింది. అందరూ ఒక్కొక్కరు 2-3 సార్లు గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు చదువుకొని దానిపైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే అన్ని అంశాలను 52 అంశాలను ఏకగ్రీవ తీర్మానం చేసినాం. అందులో 15th ఫైనాన్స్ అనేది కడప నగరానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ఇది. ఎందుకంటే కూలోళ్ళు పనులు లేక అప్సరాల సర్కిల్లో, సంధ్యాల సర్కిల్లో వాళ్ళు ఉన్నారు. ట్రాక్టర్ వాళ్ళు ఇసుకలు తోలుకోలేకున్నారు. ఏదో వర్కులు జరిగితే కొంచెము డబ్బు రొటేషన్ అయ్యి ఒక కడప నగరం కూడా బిజినెస్లు కూడా వ్యాపారస్తులు కూడా చాలా వ్యాపారాలన్నీ డల్గా అయ్యి వ్యాపారాలు కూడా చేసుకోలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో ఒక 15 కోట్ల పనులు ప్రత్యక్షంగా, 7 కోట్ల పనులు పరోక్షంగా, అంటే టైడ్ నాన్ టైడ్ గ్రాంట్ అని ఉంది. టైడ్ గ్రాంట్ 7 కోట్లు, నాన్ టైడ్ గ్రాంట్ 15 కోట్లు, మొత్తం కలిపి 22 కోట్ల పనులు కడప నగరానికి జరిగితే ఇది ఎంత మంచిదో ఒకసారి ఆలోచించండి. దాంట్లో భాగంగానే అన్ని ఏకగ్రీవ తీర్మానం చేశాము. మేము అందరినీ కోరుకునేది ఒకటే, పార్టీలను అతీతంగా పెడతాము. మనం అందరం కలిసి కడప నగరాన్ని డెవలప్ చేసే దాంట్లో అందరము ముందుంటామని మరొక్కసారి వేడుకుంటూ ఈ అజెండా ఆమోదం తెలిపిన దానికి ఎవరు అడ్డుకు రాకుండా అన్ని పార్టీల వాళ్ళు అందరూ, తెలుగుదేశం వాళ్ళు అయితే ఏమి, మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఏమి, కమిషనర్ అధికారులు అయితే ఏమి, అందరూ సహకరించి కడప అల్టిమేట్గా ఫైనల్గా అందరూ కోరుకునేది అభివృద్ధి అనేది ఆగకూడదు. ఈ అభివృద్ధిని అనేది జరుపుదాము. పార్టీలు ఏదన్నా ఉంటే పార్టీల పరంగా మళ్ళా పోరాడుకుంటాము. ఎలక్షన్ ఇంకా ఒక 1.5 year ఉంది, దాని తర్వాత పోరాడుకుంటాము. ఈ అభివృద్ధిలో మాత్రం అభివృద్ధిని అడ్డుకోవద్దండి అని పేరున అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అజెండాను ఆమోదించవలసిందిగా కోరడమైంది. ఈరోజు సర్వసభ్య సమావేశం, గత జరిగిన సర్వసభ్య సమావేశాన్ని జరిగినటువంటి అంశాలను ఆమోదం తెలిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అది ఇంతవరకు పంపకుండా అధికార పార్టీకి కమిషనర్ గారు తొత్తుగా వ్యవహరిస్తూ మేము చెప్తే, ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఆ రోజు సభలో జరిగిన అంశాలన్నీ కూడా మీరు అందరూ కూడా చూడడం జరిగింది. అక్కడ ఉన్న అంశాలన్నీ కూడా చించడము గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఇంకా కొత్తగా మా నుంచి వెళ్ళిన కార్పొరేటర్ కానీ చేయడం జరిగింది. దాని మధ్యాహ్నం సభ వాయిదా వేసిన తర్వాత సభలో అంశాలన్నీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఇది దేనికి చేశాము అంటే ఎక్కడ మా పర్సనల్ మాకు సంబంధించింది కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది కడప నగరానికి అభివృద్ధికి సంబంధించిన అంశం కాబట్టి కడప నగర అభివృద్ధిలో భాగంగా మేమందరం కూడా మేము చదువుకున్నాం, దీన్ని ఏకగ్రీవ తీర్మానం చేస్తామని చెప్పి ఆమోదించడం జరిగింది. ఈ రోజు వరకు కమిషనర్ గారిని ఈరోజు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ గుర్తు చేసాం. ఏంటి సార్ పంపించారా అంటే, లేదండి నాకు అక్కడ గొడవ జరిగింది, ఆ గొడవలో నేను ఎంచుకునేదానికి నాకు వీలు కాలేదు, నేను లీగల్ ఒపీనియన్కి పంపించాను అని చెప్తున్నాడు ఆయన. మరి మేము ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం, ఏం ప్రభుత్వాలు ఏం శాశ్వతం కాదు, ఇక్కడ కమిషనర్లు ఎంతోమంది వచ్చారు వెళ్ళారు. మేము కమిషనర్ గారికి కూడా ఒకటే చెప్తున్నాం, కడప నగర అభివృద్ధి శాశ్వతం. ఎందుకంటే ఇందాకే చెప్పారు పనులు లేవు, ప్లస్ అంతేకాకుండా అనేక చోట్ల వచ్చేది వర్షాకాలము, తాగు వచ్చేది ఇప్పుడు ఎండాకాలము, తాగునీటికి సమస్య ఉండొచ్చు, అలాగే వచ్చే వర్షాకాలానికి రోడ్ల ఇబ్బంది ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా కడప నగర అభివృద్ధిలో భాగంగా అంశాలన్నీ కూడా 15th ఫైనాన్స్ ఏదైతే ఉందో అది ఆమోదం తెలిపి ఇమ్మీడియట్లీ పంపమని మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. ఇలా కాకపోతే కమిషనర్ గారు దాన్ని, ఎందుకంటే ఒక అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడం అనేది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.